నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. న్యాయవాదిగా ఉంటూ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారి అకృత్యాలను ఎదురొడ్డి స్వాతంత్ర సముపార్జన సాధనకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలను కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. Visit can be arranged for the visit can be arranged for the सर ना ना on the goat licking sanction days. ఈ సందర్భంగా కలెక్టరేటులోని ప్రకాశం పంతులు కాంస్య విగ్రహానికి రాష్ట్ర మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, ఏఎస్పీ నాగేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్, బీజేపీ నగర అధ్యక్షులు యోగయ్య యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లావాసి కావడం మనందరం గర్వించదగ్గ విషయమని మంత్రి అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో తెలుగువాడిగా ప్రకాశం పంతులు చరిత్ర సృష్టించిన వ్యక్తి అని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రకాశం పంతులు చేసిన త్యాగం, పోరాటాలు మర్చిపోలేనివని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా చిరస్థాయిగా స్వతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. రాబోయే తరాలు గుర్తు ఉండేలా ఆయన స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సుబ్బారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. వారు మా ప్రాంతం, మాకు సమీపంలో మా సొంత మండలం ఒల్లూరు గ్రామవాసి. ఆయన లాయర్గా, స్వాతంత్ర సమరయోధుడిగా, బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి. ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం, ఉద్యమాల్లో పాల్గొనటం, ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఒంగోలు నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం, ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి, వారి యొక్క సాహసానికి, కష్టపడి చేసేటువంటి మనస్తత్వానికి, అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులను కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు కూడా ఖర్చు పెట్టేటువంటి ధీరోదాతుడు. వారి పేరు మీద మనం ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పాటు అవ్వడం కూడా ఆనాటి ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి పుట్టి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ, ప్రకాశం పంతులు గారు అంటేనే ఈ ప్రాంతంలో వారు అనేది కూడా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా
ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి వారు. వారి 153వ సంవత్సరం జయంతి కార్యక్రమాలు అంటే ఈరోజు ఒంగోలు పట్టణంలో బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం. ఈ ప్రాంత వాసివారు అయినా మద్రాసు పట్టణంలో వారు లాయర్గా వృత్తి కూడా చేపట్టి స్వాతంత్ర యోద్యమ సమర పోరాటాల్లో కూడా ఎదురొడ్డి బ్రిటిష్ సైనికుల్ని ఎదిరించి వారిని ప్రాణాలకు కొట్టి కూడా స్వాతంత్రం కొరకు పోరాడిన మహానుభావురాలు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రప్రథమ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఈ ప్రాంతాల అభివృద్ధిలో వారెంతో కూడా ప్రతి ఒక్క ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు మంచి మార్గాన్ని నడిపించిన మహానుభావుడు వారు. వారిని ఈరోజు మనం మన్నం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు అంటే చాలామంది తగ్గిపోయారు ఉన్నప్పుడు వాళ్ళు మునిమనవరు ఉన్నారు ఉండేదానికి. అయినా కూడా మనం ఉన్న అటాచ్మెంట్ అనేది ప్రకాశం పంతులు గారికి ప్రకాశం జిల్లా అనేది కూడా ఏర్పరిచిన తర్వాత ప్రకాశం భవన్ అనేది కూడా పేరుతో కూడా ఉన్నప్పుడు వారి కార్యక్రమాలు కూడా ఇంకా కూడా సజావుగా మనం సాగించుకోపోయేటువంటి వారి ఆశయాలన్నీ కూడా మనం కొనసాగించాలనేది మేము తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. సో ఈరోజు ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం గారి 153వ జయంతి దినోత్సవాన్ని మనం ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాము. అతను మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో అతను చేసిన త్యాగాన్ని, మన దేశం కోసం అతను చేసిన సేవలని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన వలన మన ఆంధ్రప్రదేశ్కు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆ జయంతిని జరుపుకోవటం చాలా సంతోషమైన విషయం. ఆ రోజు ఎంతోమంది కూడా స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన మనకు ఒంగోలుకి శాసనసభ్యులుగా, మొట్టమొదటి శాసనసభ్యులుగా, అదేవిధంగా బైఫర్కేట్ మనకి తమిళనాడు నుంచి బైఫర్కేట్ అయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించడం జరిగింది. ఆయన స్ఫూర్తి ఈరోజు ప్రతి ఒక్క ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ పోరాటంలో కానీ ఆయన ఎంతో చేసే దాంట్లో ఏ విధంగా ఆయన చేశాడు అనేది కూడా ఈరోజు అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మన జిల్లా వాసి అవటం మన అదృష్టంగా మనం భావించాలి. ఆయన అలాంటి వాళ్ళు మన జిల్లాలో ఉంటాం. ఆయన పేరు మీదే ఈ ఒంగోలు ప్రకాశం జిల్లాను కూడా ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఆయన చేసిన సేవలు, ఆ రోజుల్లో చేసిన సేవలు అని చెప్పి కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలబడిపోతారు. ఎవరైనా కూడా సమాజంలో 10 మందికి ఉపయోగపడేటప్పుడు ఆయన అవకాశం ఆ రోజుల్లో ఏ విధంగా చేశాడు అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈరోజు కార్యక్రమాలు జరుపుతున్నారంటే ఆయన చేసిన సేవలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన స్ఫూర్తితో అందరం కూడా ఉండాలని, ఏదైతే వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరి కోసం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళు చేసినవి కూడా మనందరం కూడా తలుచుకునే విధంగా రాబోయే తరాలు కూడా అర్థమయ్యేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ గురించి వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 11 నుండి నూతన ఉచిత ఇసుక విధానం అమలులోకి వస్తుందని కలెక్టర్ అన్నారు. ఇప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక పంపిణీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3 స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 4000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు.
ఇసుక కావాల్సిన వారు జరుగుమల్లి స్టాక్ పాయింట్ సమీపంలోని చతుకుపాడు సచివాలయంలో ఇసుక బుక్ చేసుకోవాలన్నారు. ఇసుక లోడింగ్ రవాణాకు సంబంధించి ఒక ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇసుక లోడింగ్కు సంబంధించి నిర్దేశించిన సమయానికి మాత్రమే వాహనాలు స్టాక్ పాయింట్ వద్దకు రావాలన్నారు. అనధికారికంగా ఇసుక తవ్వినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్లు 180059994599 లేదా 628117999518 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సో మీ అందరికీ కూడా తెలుసు, మన ప్రకాశం జిల్లాలో 3 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఒంగోలు 2, దెన్ జరుగుమల్లిలో 2 ఉన్నాయి. మనము ఈ ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా శాండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఉన్న శాండ్ క్వాంటిటీ 53,000 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. ఈరోజు 4,000 మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. అది జరుగుమల్లి స్టాక్ పాయింట్లో ఉంది. దానికి కూడా ఇప్పుడు లోడింగ్ అండ్ బుకింగ్ అనేది సెపరేట్ చేయడం జరిగింది. అంటే దానికి పక్కన ఉన్న సచివాలయంలోనే, చతుకుపాడు సచివాలయంలో మీరు ఎవరైతే ప్రజలకు శాండ్ కావాలో మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్నప్పుడే మీకు ఒక స్టాండర్డైజ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్వాయిస్లో కన్స్యూమర్ ఫోన్ నంబర్, తర్వాత ఏ వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారో వెహికల్ నంబర్, తర్వాత ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒక డెసిగ్నేటెడ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లాట్ అనేది ఫర్ 2 hours ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ ఇన్వాయిస్ ఇచ్చామో ఆ కన్స్యూమర్ వెహికల్కు ఆ ఇన్వాయిస్ అనేది ఇస్తారు. ఏ వెహికల్స్ దగ్గర ఈ ఇన్వాయిస్ ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే మనకున్న సప్లై పాయింట్లో ఒక చెక్ పోస్ట్ పెట్టి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు. దే విల్ రెగ్యులరైజ్ ద మూమెంట్ ఆఫ్ వెహికల్స్. సో ప్రతి ఒక్క వెహికల్స్, ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ ఈ శాండ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వారి దగ్గర తప్పకుండా ఈ ఇన్వాయిస్ అనేది ఉండాలి. వారికి ఇచ్చిన టైం స్లాట్లో మాత్రమే అక్కడ శాండ్ పాయింట్కు వారికి లోపల వెళ్ళడానికి అలౌ చేస్తాము. సో ఎంటైర్ మూమెంట్ ఆఫ్ ఈ వెహికల్స్ అనేది ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో ఇంకా 4,000 మెట్రిక్ టన్స్ శాండే ఉంది కాబట్టి ఇంకా కావాల్సిన స్టాండ్ మనకు నెల్లూరు జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి, అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి మనము తీసుకురావచ్చు. దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అందరు ట్రాన్స్పోర్టర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని వారికి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేటు కూడా మనకు అప్ టు 10 కిలోమీటర్స్ రేట్, అప్ టు 20 కిలోమీటర్స్ ఎంత రేట్ అని డీటెయిల్గా మనము రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా మనము ఇప్పుడు పేపర్కి ఇస్తాము. సో ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ రేట్ గురించి కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. అదేవిధంగా ఈ రేట్ మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా మనం పెడతాము. అది కూడా ప్రజలు అందరూ కూడా వెబ్సైట్ని చూసి ఆ తర్వాత పేపర్ ద్వారా మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూసి యూ గెట్ ద ఇన్ఫర్మేషన్స్. సో ఎవరైతే ట్రాన్స్పోర్టేటర్స్ ఇది మనం ఫిక్స్ చేసిన రేట్ కంటే ఎక్కువగా ప్రజల నుంచి మీరు తీసుకుంటే మనము కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రజలకు ఎక్కడైనా ఈ శాండ్ సప్లై రిలేటెడ్ ఆర్ ఎక్కువ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ కోసం తీసుకుంటే దాని రిలేటెడ్ కంప్లైంట్స్ ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ 180059994599. ఇంకొక నంబర్ 6281799518. సో ఈ నంబర్ ద్వారా ప్రజలందరూ కూడా మీకున్న కంప్లైంట్స్ ఉంటే మీరు రిజిస్టర్ చేయవచ్చు. కంప్లైంట్స్ వచ్చిన వెంటనే దానికి మనము ఎంక్వైరీ చేసి వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఇసుక సరఫరా రవాణాను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసిందని, వాహనాలకు బుకింగ్ స్లిప్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందని, ఇవి లేకుండా ఇసుక తరలించే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానానికి తూట్లు పడవడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ కె నాగేశ్వరరావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథరావు,
ఇతర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు, అలాగే ఈ యొక్క నదుల దగ్గర ఇసుకలు తీసేవాళ్ళు ఎవరున్నారో అవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పారు. ఈ ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనిక్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ తీసుకున్న తర్వాతనే రీచెస్ దగ్గరికి రావాలి. అదర్వైజ్ వాళ్ళు రీచెస్కి నంబర్ లేకుండా, అలాట్ లేకుండా వెయిటింగ్లో వచ్చి అక్కడ ఉండడం అనాథరైజ్డ్ ఎంట్రీ అవుతుంది అది. అలాగే ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయటం, తీసుకెళ్ళటం ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళకి కేసులు, అలాగే పీడీ యాక్ట్లు వేస్తాం ఖచ్చితంగా. ప్రభుత్వం యొక్క పాలసీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇంత యంత్రాంగం పనిచేస్తుంది. అయినా దీన్ని తూట్లు పడవడానికి కొంతమంది ఈ యొక్క దొంగ ఇసుక తవ్వడం చేస్తున్నారు. ఈసారి కఠినంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. అలాగే వెహికల్ సీజ్ చేసి పర్మనెంట్గా అవి ఫోర్ఫిట్ చేసే విధంగా, దాన్ని జప్తు చేసే విధంగా యాక్షన్ చేస్తాం. అలాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ గైడ్లైన్స్ పాటించండి. ప్రజలకి ఈ ఉచిత ఇసుక విధానంలో చాలా సౌలభ్యంగా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. గ్రామాలు పచ్చగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు మండలం ఎర్రజల్ల గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరుగుతున్నాయని అన్నారు. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని అన్నారు. గ్రామాలలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి గ్రామ సభల ద్వారా సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఒంగోలు మండలానికి 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కేటాయించారని అన్నారు. ఎర్రజల్ల గ్రామంలో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఏమీ లేదని, మరలా ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి ఎంపీడీఓ బండి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నోకసాని బాలాజీ, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, గుర్రాల రాజు విమల్, ఎంపీటీసీ గుండపనేని శ్రీనివాసరావు, సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ స్తంభము పోయింది. మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు వేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ పాములతో ఇబ్బంది లేదు, చాలా కష్టపడుతున్నాం. దారి వచ్చేది విధంగా చాలా కష్టంగా ఉంది. చెరువు నీళ్లు మొత్తం మేము స్నానాలకి వాడుకుంటాం. అవి అలాంటి నీళ్ళని కలుషితం అయిపోయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ నీళ్ళకి చుట్టూ చెరువు బాగా చేసేసి మొత్తం క్లియర్గా ఉంచి ఆ నీళ్ళని మనకు శుద్ధిగా, కాలువ నీళ్ళు వచ్చినప్పుడు మాకు రావడం లేదు సార్, మీకు అధికారం లేదు పెట్టుకోవడానికి అంటున్నారు. ఆ చెరువులో నీళ్ళు వస్తేనే మాకు బోర్లలో నీళ్ళు ఉంటున్నాయి. కాబట్టి చెరువు నీళ్ళు కూడా, కాలువ నీళ్ళు కూడా చెరువులోకి వచ్చే మార్గం అని మాకు. కానీ ఇప్పుడు మా ఉండటానికి స్థలం సరిగా లేదు. కొంచెం అది సర్వే చేసి మాకు కొంచెం పట్టాలు ఇప్పించి నేను ఎప్పుడు కూడా మీ నమ్మితే తిరుగుతుంటా. ఈరోజు ఒకటే రాష్ట్రం అంతా కూడా గ్రామ సభ అనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చటం, ఈరోజు మేమందరం కూడా గ్రామంలో జరుగుతున్న ఏదైతే 5 సంవత్సరాల తర్వాత ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒకసారి మాట్లాడాలి, ఒకసారి అందరినీ కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ గ్రామ సభ అన్ని ఊళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి. మనకి ఒంగోలు మండలంలో 14 పంచాయతీలు, అదేవిధంగా కొత్తపట్నంలో 15 పంచాయతీల్లో గ్రామ సభ జరుగుతుంది. ఏదైతే విలేజెస్లో మేజర్ సమస్యలు ఉన్నాయో దాని మీద చర్చించడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఒక అతను మా వచ్చేసి అవన్నీ మురికి నీళ్ళన్నీ కూడా చెరువులోకి వెళ్ళి చెరువు కూడా ఇబ్బందులు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇల్లు పట్టాలు కావాలి, అదేవిధంగా పట్టాలు లేవు, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఈరోజు మంగళాద్రిపురం నేను రాకముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మెయిన్ రోడ్ నుంచి అక్కడ వరకు రోడ్డు వేసాం, ప్రతి రోడ్లు కూడా వేసాం, అదేవిధంగా డ్రైన్లు కట్టించాం, అదేవిధంగా చెరువు పూడికలు తీపించాం, 2 అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టించాను. అదేవిధంగా ఏది అడిగితే ఆ రోజు అభివృద్ధి అనేది పూర్తిగా ఆ రోజు మన టైంలో మనం అన్నీ కూడా మనం చేసాం. ప్రతి ఇంటికి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో, ఇంటికి కావాల్సిన కరెంటు కావాలి, తాగేదానికి నీళ్లు కావాలి, ముసలి వాళ్ళు ఉన్నారంటే పెన్షన్ కావాలి, ఇలాంటి మళ్ళీ అదేవిధంగా మీ వ్యవసాయ భూములకు కూడా మొన్నే మన ముఖ్యమంత్రి గారు కొత్త పాస్బుక్ విధానాన్ని కూడా పెట్టారు.
కొత్త మీ పొలాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి కూడా కొత్త పాస్బుక్ రీడింగ్ కూడా తొందరలోనే మొదలు పెడతారు. ప్రతి పాస్బుక్ అది డిజిటల్ కూడా చేసే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే టౌన్లో మీ అందరికి కూడా తెలుసు, మీ ఎవరో భూముల్ని ఎవరో అమ్ముకోవటం, అదేవిధంగా మన వాళ్ళకి తెలిసే లోపలే 4-5 రిలీజ్ స్టేషన్లు కావటం, దొంగ పట్టాలు క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా చేశారు. అందుకని ఆ పద్ధతి కాకుండా డిజిటల్ పాస్బుక్ని ఈరోజు ప్రభుత్వం కూడా పెడతా ఉంది. కాబట్టి ప్రతి పొలాల వాళ్ళకు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో పొలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొత్త పాస్బుక్లు వచ్చే విధంగా తొందరలోనే అవన్నీ కూడా జరుగుతాయి. ఏ ఊర్లో ఏం జరుగుతుంది, మనకు ఏం చెప్పారు, ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఈరోజు దీనికోసం అని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నాం. మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, గ్రామాలను ఎలా పరిపుష్టం చేయాలి, గ్రామాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దేశ వ్యవస్థ బాగుండాలంటే ముందు గ్రామాభివృద్ధి గ్రామం నుంచి మొదలు కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పరిస్థితులు నేను గమనించిన తర్వాత అందరూ కూడా 2014-19 మధ్య జరిగిన అభివృద్ధిని ఇప్పుడు కూడా నెమరు వేసుకుంటూ అదే జనార్దన్ గారి హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పడం చాలా సంతోషదాయకమైన విషయం. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలోనే కాదు నియోజకవర్గం లేదా రాష్ట్రం మొత్తం కూడా ఒక దుర్మార్గ పరిపాలన నడిచి లేదా ఎవరైనా ఏదైనా మాట్లాడితే లోపల జైల్లో పెట్టడం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఓ పెద్ద మనిషిని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటిది ప్రతిపక్ష నాయకుడిని జైల్లో 53 రోజులు పెట్టారు. కాబట్టి తిరిగి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి కావటం, ఇక్కడ మన శాసనసభ్యుడు కూడా అనూహ్యమైన రీతిలో ఒంగోలు చరిత్రలోనే 34,000 పైచీలకు మెజారిటీ రావడం మొట్టమొదటిసారి ప్రజలు అంగీకరించినటువంటిది. ఇక్కడ నేను ఇంకొక స్పష్టంగా చెబుతున్నాను, మీ సమస్యలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో ప్రత్యేకించి మీ శాసనసభ్యులు జనార్దన్ గారి హయాంలో మరలా తిరిగి బ్రహ్మాండంగా జరుగుతుందని చెబుతూ మీ అందరికీ మంచి జరగాలని, సమస్యలు గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి ఏ ప్రభుత్వం అయితే నిజంగా మీకోసం పనిచేస్తుందో గ్రామంలో ఉండే వర్గ రాజకీయాలు మానేసి పనిచేసే ప్రభుత్వానికి బాసటగా స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా నాగలుపులపాడు మండలం వినోదరాయనపాలెంలో జరిగిన కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈ కార్యక్రమానికి అమర్ రహే ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు, అమర్ రహే వినోదరాయనపాలెం ముద్దుబిడ్డ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు, అమర్ రహే. అనంతరం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నతనంలో వినోదరాయనపాలెంలో ప్రకాశం పంతులు చదువుకోవడం జరిగిందని విజయ్ కుమార్ తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జరిగిన సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో ముందుండి పోరాడారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్బారెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ బేబీరాణి, తహసీల్దార్ ప్రవీణ్, మండల విద్యాశాఖ రెవెన్యూ అధికారులు, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యా శుభ్రవస్వాన్విత యా వీణా వరదండ మండితకర అందరి కోసం జనముల చందన పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన పాదం ఎత్తాలి. ముఖ్యమంత్రి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మొదటి ముఖ్యమంత్రి అయ్యి దాని తర్వాత ఆంధ్ర వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు మనమందరం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఇంత చిన్న గ్రామంలో పుట్టినా కానీ మంచిగా చదువుకున్నా. ఎందుకంటే ఆయన లాయర్ అయ్యి దాని తర్వాత లండన్లో కూడా లాయర్గా నేర్చుకొని దాని తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక బ్యారిస్టర్గా చేయడం చాలా గొప్ప విషయం.
అందుకని ఆ రోజు చదువుకున్నాడు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రావాలని ఆయన ఎంతో పోరాడు. ఆ రోజు సైమన్ కమిషన్, గోబ్యాక్ సైమన్ కమిషన్ అనే ఉద్యమంలో పాల్గొన్నాడు. దాని తర్వాత ప్రకాశం పంతులు గారు ఆ రోజు కాల్పడానికి వస్తే ఫస్ట్ నన్ను కాల్చాలని చొక్కా చింపుకొని చూపించిన వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఆయన ఒక బీద కుటుంబంలో పుట్టిన కానీ చాలా ధనవంతుడు అయ్యాడు. విజయ్ కుమార్ గారికి మన మండల విద్యాశాఖ అధికారి రవి గారు మరియు పాఠశాల ఎస్ సంజన జడ్పీహెచ్ఎస్ కనపర్తి, జడ్పీహెచ్ఎస్ జిపిఆర్ఎస్ అమలాపూర్, బ్రహ్మేంద్ర సోదరి. పోస్టాఫీస్ ద్వారా 549 రూపాయలకే ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకం ఓ బాధిత కుటుంబానికి బాసటగా నిలిచింది. పాలసీదారుడు మరణంతో వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అందజేశారు. తక్కువ ప్రీమియంతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అందజేస్తున్న స్కీమును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ జాఫర్ సాదిక్ అన్నారు. కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ వంశీకృష్ణ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ మధుసూదన్, మేనేజర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం తన సర్వస్వ సంపదను త్యాగం చేసిన ధన్యజీవి ప్రకాశం పంతులని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రకాశం పంతుల జీవితం నేటి తరానికి ఆదర్శం అని కొనియాడారు. ఆయన 153వ జయంతి సందర్భంగా లాయర్పేటలోని ప్రకాశం పంతుల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విగ్రహానికి ఏర్పాటు చేసిన ప్రకాశం పంతులు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మంగమూరు రోడ్డును ప్రకాశం పంతులు రోడ్డుగా నామకరణం చేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ ఆదిపూడి గిరిజాశంకర శాండిల్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు కామరాజుగడ్డ కుసుమకుమారి, పసుపులేడి శ్రీనివాసరావు, శేషయ్య, ఫణి, వంశీ, సాయి, సుబ్బయ్య, బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి 153వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఇప్పుడే ఆయనకి నివాళులు అర్పించాం. అదేవిధంగా ఇక్కడ లాయర్పేటలో ఇక్కడ కూడా ఎక్కువ బ్రాహ్మణ్స్ ఉండే ఏరియా, వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక మంచి విగ్రహం కూడా పెట్టుకోవటం, ఇక్కడ ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డుకు కూడా ప్రకాశం పంతులు గారి పేరు మీద తొందరలోనే దాన్ని కూడా లాంచ్ చేస్తాం. ఎప్పుడు ఇది మంగమూరు రోడ్డు అని లేకపోతే ఇంకో రోడ్డు అనేది కాకుండా ప్రకాశం పంతులు గారు రోడ్డు మీదే పెట్టేటట్టుగా దాన్ని కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటాం. రెండోది, ఏదైతే ప్రకాశం పంతులు గారు మన జిల్లా వాసి అవటం మన అదృష్టం. అది ఆయన ఆ రోజుల్లో చేసిన సేవలను ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే దేశం కోసం పోరాడాడో, రాష్ట్రం కోసం పోరాడాడో, అలాంటి వ్యక్తులు వాళ్ళు చేసిన త్యాగాలను కూడా మనం చేసుకుంటా పోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కూడా మంచి కార్యక్రమం పెట్టడం, మన ఎంపీ గారు అందరం కూడా రావడం చాలా సంతోషం అని చెప్పేసి, మన కార్పొరేటర్లు కానీ మన ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇదిగో ఈయన ఒక ప్రకాశం పంతులు గారు మునిమనవడు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి వారి కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా 2015లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి జయంతిని అధికారపూర్వకంగా జరిపించాలని చెప్పేసి ఆ రోజే జీవో పాస్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ అధికారికంగా ప్రకాశం పంతులు గారి జయంతి జరుపుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆయన ధైర్య సాహసాలు కానివ్వండి, ఆయన రాజకీయం కానీ, నీతి రాజకీయం కానీ రేపు భవిష్యత్తులో పిల్లలందరికీ కూడా ఇది ఒక పాఠంగా ప్రచురించాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటూ, ఎందుకంటే ఇవాళ ఆయన చేసినటువంటి సేవలు ఆంధ్రప్రదేశ్కి మరువలేనటువంటివి. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క రూపాయిని కూడా ప్రజాసేవ కోసం, దేశ సేవ కోసం ఉపయోగించి చివరికి కట్టుబట్టలతోటి ఆయన చనిపోయే రోజుకి ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా అటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు ఆయన పేరుని మన జిల్లాకు పెట్టుకోవటం, అందులో ఆయన మన జిల్లా వాసి కావటం మనందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ మంగమూరు రోడ్డుకి ప్రకాశ పంతులు గారి రోడ్డు అని చెప్పి దీన్ని ఆల్రెడీ కౌన్సిల్లో తీర్మానం చేసి
చేయడం జరిగింది. దానికి కూడా ఎంత పెద్ద మనసుతోటి మన ఎమ్మెల్యే గారు యాక్సెప్ట్ చేసి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆ ఆర్చిని నిర్మాణం చేద్దామని చెప్పి కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది. దానికి కూడా వారికి ఈ జయంతి సందర్భంగా వారికి మా బ్రాహ్మణ కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసిన దోషులను వెంటనే శిక్షించాలని ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగిశెట్టి మోహన్ దాస్, ఏల్చూరి సురేంద్రలు డిమాండ్ చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన సంఘటనకు నిరసనగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. ఆర్జీ కార్ ఆసుపత్రిలో పీజీ చదువుతూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం హేయమైన చర్య అని కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించేటట్లు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి విచారణ జరపడం హర్షణీయమని అన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టు త్వరితగతిన విచారణ జరిపి దోషులను శిక్షించాలని, అలాగే కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన విద్యార్థినికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, మహిళా న్యాయవాదులు సిరిగిరి సరళ, కె అరుణ, దీప, లత తదితరులు పాల్గొన్నారు. అలాగే దేశం మొత్తం గగ్గోలు పెట్టిన తరుణంలో సుప్రీంకోర్టు వారు సుమోటోగా టేక్ ఓవర్ చేసి అది హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టులో రిపోర్టు కూడా రావడంతో అతి దారుణంగా హింసాత్మకంగా చనిపోయినటువంటి అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. ఇంత నూతన ఉన్నత జీవనం గడుపుతూ ఒక లేడీ డాక్టర్గా ఆ కుటుంబానికే కాకుండా పాపం ఆమె ఎంతో సర్వీస్ చేసి ఉండాల్సింది. చిన్న వయసులో తెల్లవారుజాము 3 గంటల ఆ ప్రాంతంలో జరిగింది. ఆ ఉన్మాదుని అరెస్ట్ చేస్తే వాడు ఎంత దుర్మార్గంగా చెప్తున్నాడంటే చాలా దురదృష్టకరం. ఒక పట్టణంలో, కలకత్తా పట్టణంలోనే సెక్యూరిటీ లేకపోతే సామాన్య స్థలంలో ఉండేటువంటి స్టూడెంట్స్కి సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. అందువల్ల మా వంతుగా ఆ చనిపోయిన అమ్మాయి మనసుకి శాంతి కలిగించాలని, అదేవిధంగా సుప్రీంకోర్టుకి వారు చేయబోయే చర్యలకి మద్దతు తెలియజేస్తూ మా వంతు సంఘీభావంగా ఈరోజు మేము ఈ నిదర్శనం చేయడం. డాక్టర్పై జరిగినటువంటి అత్యాచారానికి మరియు ఆమెని హత్య చేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ కేసుని నీరుగార్చాలన్న ఉద్దేశంతో యూపీ గవర్నమెంట్ అంతా ఏకమయ్యి ఇది కేసుని ఆత్మహత్యగా చిత్రీకరించి కేసుని నీరుగార్చాల ప్రయత్నం చేస్తున్నందుకు వారి కుటుంబానికి న్యాయం జరగాలి. అలాగే ప్రతి మహిళ కూడా అసలు వాళ్ళు బయట తిరిగితేనే ఎంతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, హాస్పిటల్లోనూ ఇటువంటి చర్యలు జరగడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితులు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాలు కూడా కఠినతరం అవ్వాలి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తిని ఎవరినైనా సరే బహిరంగంగా ఉరితీసేటువంటి పరిస్థితి వస్తే కానీ కొంత మార్పు అయినా వస్తుంది. లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ మానవ ప్రతి ఒక్కరిలోనూ ఆడవాళ్ళకి ముందు అంటున్నారు, సపోర్ట్ చేస్తున్నామంటున్నారు. ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో సమాజాన్ని కూడా మేము ప్రశ్నించాలని కూడా మేము అనుకుంటున్నాము. ఈ రోజుల్లో వేషధారణ వల్ల అమ్మాయిలను కానీ ఒక మహిళలను కానీ ఏదో వేధిస్తున్నారు, కానీ వాళ్ళ వేషధారణలో మార్పు రావాలని ఎంతోమంది అధికారులు అన్నారు. కానీ ఏ వేషధారణలో ఉన్నదండి ఈవేళ ట్రైనీ డాక్టరు? ప్రతి బిడ్డని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అన్ని ఉపవాసాలు చేసి బిడ్డలు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళని డాక్టర్లకు ఒక ప్రొఫెషనల్గా చూడాలి. 10 మందికి మేము చేయలేకపోయినా, ఆ రోజుల్లో మా జనరేషన్లో చేయలేకపోయినా మా బిడ్డలైనా 10 మందికి న్యాయం చేస్తారు, 10 మందికి సేవ చేస్తారన్న ఉద్దేశంతో సమాజంలోకి మేము బిడ్డల్ని పంపిస్తుంటే చాలా ఇన్సిడెంట్స్ చూసాము. కానీ సభ్య సమాజం సిగ్గుపడేటట్లుగా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నము, అదేవిధంగా సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్ని మార్చే ప్రయత్నము, పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడము, ఇలాంటివన్నీ వ్యవస్థలో లోపాలని ఏలెత్తి చూపిస్తూ ఉన్నాయి.
ఈ వ్యవస్థలో లోపాలన్నింటినీ సుప్రీంకోర్టు వారు పరిగణలోకి తీసుకొని సువమోటోగా కేసు తీసుకొని చాలా లోతుగా విశ్లేషణ జరిపి ప్రభుత్వాలకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మ్యాండేట్స్ కూడా ఇచ్చారు. ఎలాంటి ఎథిక్స్ కమిటీ ఉండాలి, ఎలాంటి కమిటీలు ఉండాలి, రక్షణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది. కానీ ఒక సుప్రీంకోర్టు చెప్తేనే చెయ్యాలి అనేది కాదు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని, స్వేచ్ఛ అనే హక్కుని హరించే విధంగా వ్యవస్థల్ని ఈ విధంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమ్మిం అన్సారియా, మేయర్ గంగాడ సుజాతలు తిలకించారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా నిర్వహించిన అనేక ఉద్యమాల్లో ప్రకాశం పంతులు ప్రధాన భూమిక పోషించిన నాటి ఘట్టాలతో కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనవుడు సంతోష్ కుమార్తో పాటు స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల జనార్దన్ రావు సత్కరించారు. మంత్రి గారు సార్, మినిస్టర్ గారు సార్ కొంచెం ముందు సార్, ఆ మూల క్రాస్ పెట్టారు. ఆరాధన విధానం కానివ్వండి, ప్రకాశం కఠినం రేపటితో చూడండి. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపకల్పన చేసిన టంగుటూరు గ్రామ సభను పంచాయతీ కార్యదర్శి జగదీష్ ఆధ్వర్యంలో మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సుభాషిణి అధ్యక్షతన నిర్వహించారు. టంగుటూరు గ్రామ అభివృద్ధికి 2 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు ఎంతో ఉపయోగపడతాయని మాజీ సర్పంచ్ జయంతి బాబు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మద్దినాల మమత, పీడి వసుంధర, బెజవాడ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామానికి సంబంధించి త్రాగునీటి సమస్య బాగా ఇబ్బందికరంగా ముఖ్యంగా ఉంది కాబట్టి ఈ సభ ద్వారా మనము ఫస్ట్ తీర్మానం ఏంటంటే గ్రామానికి సంబంధించిన త్రాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించాలని ఈ యొక్క సభ ద్వారా తీర్మానించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామానికి సంబంధించి డ్రైనేజ్ సమస్య కూడా చాలా సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ఆ డ్రైనేజ్ సమస్యను కూడా 2వ తీర్మానంగా ఈ సభ ద్వారా పెట్టి ఆ యొక్క తీర్మానం కూడా ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. సైమన్ కమిషన్కు ఎదురొడ్డి కాల్చండిరా అంటూ గుండెను చూపిన ధైర్యశాలి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని ఒంగోలు వాసవి క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి వదలి నారాయణ అన్నారు. ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా గాంధీ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో గుర్రం రంగనాథ్, పబ్బిశెట్టి వినోద్, దర్శి చంద్రశేఖర్, పబ్బిశెట్టి గోవర్ధన్, భూమా శ్రీనివాసులు, రాధారమణ గుప్తా జంజం, కొల్లిపల్లి సురేష్, వేమూరి వెంకటేశ్వర్లు, పేర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బద్రీ గారి అధ్యక్షతన ఈ రోజున మనం టంగుటూరి ప్రసాద్ జరుపుకుంటున్నాము. ఎలా పొందారంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వారిని వారి గుండె ఆరం పెట్టి మన స్వాతంత్రం కోసం ఎంతో మనల్ని స్వాతంత్ర సందర్భంగా మన వాసవి క్లబ్ ఒంగోలు తరఫున ఈ కార్యక్రమం చేశామండి. ఈ కార్యక్రమానికి మన పెద్దలందరూ ఇచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.
ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ప్రథమ ముఖ్యమంత్రి అండి మన రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన లాయర్ గారిని విదేశాల్లో కూడా లా చేసి ఇక్కడ అన్ని బాగా కష్టపడిన వ్యక్తి అండి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథ పాలకురాలు కాసు ఆదిలక్ష్మి, ఉప గ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి తదితరులు టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టంగుటూరు ప్రకాశం పంతులు లాయర్గా, ముఖ్యమంత్రిగా, స్వాతంత్ర సమరయోధులుగా చిరస్మరణీయమైన జీవితాన్ని గడిపారని కాసు ఆదిలక్ష్మి అన్నారు. అత్యంత పేదరికం నుండి అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజారంజక పాలన చేశారని అన్నారు. గాంధీ పిలుపునందుకుని స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ ముష్కరులకు గుండెలు ఎదురుడ్డి నిలబడిన స్వతంత్ర సమరయోధులు అని పేర్కొన్నారు. అటువంటి మహానుభావుని జీవితాన్ని భావితరాలు స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని పేర్కొన్నారు. విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైనర్ షిరిడి సాయిరాం, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మేము జరుపుకున్నాము. పిల్లలు, పాఠకులు, సిబ్బంది అందరూ హాజరయ్యారు. ప్రకాశం పంతులు గారు ఈయన టంగుటూరు మండలంలోని కొల్లూరు గ్రామం జన్మించారు. ఈయన ఆంధ్రకేసరి బిరుదాంకితుడైన ప్రకాశం పంతులు గారు రాజకీయవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, న్యాయవాదిగా మన జిల్లాలో ఇంతగానో పేరు తెచ్చిన వ్యక్తి. 1953లో కూడా మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాజధాని కర్నూలులో కూడా ప్రమాణ స్వీకారం చేసి 1957లో ఆయన 87వ ఏట ఆయన ఆంధ్రకేసరి తనం సాధించారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మన ప్రకాశం జిల్లాలో ఉన్నందుకు ఆయన మంత్రి ధైర్యశాలి, ఆయన సాహసి, ఆయన మంచి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన పరిషత్ పట్టా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో పొందిన ఘనత మన ప్రకాశం పంతులు గారిదే. ఇలాంటి గొప్ప వ్యక్తి మన జిల్లాలో ఉండడము, పుట్టడము, ఆయన జయంతి జరుపుకోవడం కూడా పెద్ద ధన్యతగా భావిస్తున్నాను. పేరులోనే ఉంది ప్రకాశం గారి గొప్పతనం ఏంటో. ప్రకాశం గారు చనిపోయి దాదాపుగా 70 సంవత్సరాల పైనే గడిచినప్పటికీ కూడా ఈరోజు కూడా మనం తన జన్మదినాన్ని గుర్తుంచుకొని ఇంత గొప్పగా జరుపుకుంటున్నాము అంటే ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం కోసం మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మన ప్రకాశం జిల్లా పేరు మీద. ఎంతోమంది రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది గతించిపోయారు. కానీ ఎంతమంది ఉన్నా సరే మనం ఈరోజు కూడా ఎంత గొప్పగా తన గురించి చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులలో కనీసం ఒకళ్ళలోనూ ఆ స్ఫూర్తి రగలకపోతుందా, మళ్ళీ అంత గొప్ప ఖ్యాతిని మన దేశానికి, మన తర్వాత యువతరానికి అంతా కూడా ఆదర్శంగా ఉంటారనే భావంతో చేసేటటువంటి ప్రయత్నం ఈ విధంగా చేసుకోవడం ఎంతో గొప్ప విషయం అండి. ఇది ఎంతోమందికి స్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి వారి 42వ ఆరాధన మహోత్సవాలు సంతపేటలోని వెంకయ్య స్వామి మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద కృష్ణ బృందం చేసిన నామ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డి, పెద్ద కృష్ణ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు అలరించాయి. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఆవుల బ్రహ్మయ్య, అర్చక స్వామి రాము, తబలిస్టు పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచి విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు.
రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఉత్తమ ఛాయాచిత్రం ఫోటోలలో అనేకసార్లు విజేతగా నిలిచిన బెస్ట్ కెమెరామెన్ హిందూ ఫోటోగ్రాఫర్ కొమ్మూరి శ్రీనివాసరావు అని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు అన్నారు. నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన శ్రీనివాసరావు అభినందన సభను ఎంసీఏ భవన్లో నిర్వహించారు. ఉత్తమ చిత్రం రావాలంటే ఓర్పు నేర్పు అవసరమని, ఇలాంటి లక్షణాలు పుణికిపుచ్చుకున్న కొమ్మూరి శ్రీనివాసరావు అని పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంసీఏ అధ్యక్షుడు వేల్పూరి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు ఇఫ్తిఖర్ బాషా, కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, కోశాధికారి ఏ రాజశేఖర్, బాలాజీ కుమార్, టీవీ9 రాజు, మారుతి, వెస్పా, హరి, బాబీ, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా మన ఒంగోలు నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచి మంచి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి కొమ్మూరు శ్రీనివాస్ గారికి నా తరపున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, ఈ ఒంగోలు ప్రజానికం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఇంకెన్నెన్నో మంచి పథకాలు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము కూడా మాకు చిన్న మనవి, మా యొక్క ఈ ట్రాఫిక్ అనేది చాలా ప్రతిరోజు కూడా ఒక యుద్ధం లాంటిదే. దానిలో కూడా మంచి మంచి ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు కూడా మంచి వినూత్నంగా తీసి మాకు అందించి ఈ ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో మాకు కూడా భాగస్వామి కావాలని చెప్పేసి మీ అందరూ కూడా శ్రీనివాస్ గారు మరింత మాకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా మంచి సేవలు అంటే మంచి సజెషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ఫోటోగ్రఫీ ద్వారా జనాలకు తెలియపరిచే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన మిత్రుడు శ్రేయోభిలాషి, మనతోటి చిరకాల మిత్రుడు, మనతో పాటు కలిసి ఈ మీడియా రంగంలో అనేక అవార్డులు అందుకున్నందుకు ముందుగా మన సీను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల మరి నాగార్జున యూనివర్సిటీ నుంచి ఉత్తమ ఫోటోగ్రాఫర్గా ఎన్నికైనందుకు ముఖ్యంగా మా మీడియా కెమెరామెన్ అసోసియేషన్ సభ్యునిగా ఉండటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవార్డు మనకే కాదు, మన జిల్లాకే కాదు, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ మొత్తానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చినందుకు మరి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, నగరంలోని 27-30 డివిజన్ల పరిధిలోని సీతారాంపురంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వద్ద దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ముందుగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆలయ పూజారి సుబ్రహ్మణ్య శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి నవరాత్రి ఉత్సవాల మండపానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ధనిశెట్టి రామనాయుడు, బేతనమూడి సాయి కుమార్, ఇందుర్తి పవన్ విఘ్నేష్, ఒకటి వెంకటేష్, అక్కిశెట్టి నాగార్జున, నారాయణరాజు, రవి నాయుడు, శివరామకృష్ణ, ఇందుర్తి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. देवेंद्र प्रियभामिनी ध्रुवाद्यो ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगतु ध्रुवाः पर्वता इमे मण्डलाजाशामयं वै वैधिमाव्यनिष्ठाः पर्वतजलादिः इन्द्रगिवेदवस्तिष्ठा धारया अभितिष्ठपूर्वः अधरे संस्कृतप्रभः याः परिणीया फलापुष्पा याश्च पुष्पिणीः స్వామివారికి మనలో స్మరణ చేసుకొని ఆ కొబ్బరికాయ కొట్టండి ఒకసారి.
విశేషంగా జరగాలి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దీనికి నిరసనగా 25వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ జింకానా గ్రౌండ్స్లోని కందుకూరు కళ్యాణ మండపంలో మాల మేధావులు, దళిత ఉద్యమకారులు, అంబేద్కర్ వాదులతో సభ నిర్వహిస్తున్నట్లు దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు తెలిపారు. నగరంలోని సమితి కార్యాలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 1వ తేదీన సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ధర్మాసనం వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో ఉంటుందని తీర్పు ఇచ్చిందని తెలిపారు. తీర్పుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వర్గీకరణ మొదలుపెట్టిందని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జరిగే సభకు పెద్ద ఎత్తున దళిత మేధావులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కాకు మోహన్, రవి, వరప్రసాద్, దేవరపల్లి గోపి, కసుకుర్తి ప్రసాద్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే పార్లమెంటు 2/3 మెజారిటీ తోటి ఈ రిజర్వేషన్ వర్గీకరించాలి, పార్లమెంట్లో మెజారిటీతోనే చేయాలి అని చెప్పింది. రాష్ట్రాలకి రిజర్వేషన్లని ఎస్ఎస్టీ విభజించే అధికారం లేదని చెప్పింది. అందుకు అంబేద్కర్ ఏ రాష్ట్రంలో ఇతర కులాల వారు ఈ సపోజ్ మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జగన్ కురుబ బీసీ కులాన్ని కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎస్సీలో చేర్చాడు. కానీ అందుకే అంబేద్కర్ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్ఎస్టీ కులాలు చేర్చకుండా ఆర్టికల్ 341లో ఈ ఎస్ఎస్టీ రిజర్వేషన్ కులాన్ని చేర్చాడు. ఈ రిజర్వేషన్ చేర్చాలన్నా, తొలగించాలన్నా, వర్గీకరించాలన్నా దీనికి పార్లమెంటు ఆమోదం ఉండాలి. ఆ పార్లమెంటు ఆమోదం కూడా రాష్ట్రపతి మరలా ఆమోదించాలి. అప్పుడే ఈ షెడ్యూల్డ్ కులాల్ని కొత్తగా కులాలను చేర్చడం కానీ తీసేయడం కానీ జరగాలి. కానీ అది ఎలా పడితే అలా ఇవ్వకూడదు. మోడీ స్పాన్సర్ చేసిన ఎస్సీ రిజర్వేషను సుప్రీంకోర్టు బెంచి 7 జడ్జీలు బెంచి నెల 1వ తారీఖున ఇచ్చింది. కానీ ఈ దీంట్లో చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. షుగర్ ఫ్రీ లాగా ఇది రిజర్వేషన్లు అనే రేషన్ కార్డులు కాదు, ఎస్ఎస్టీ రిజర్వేషన్ని రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే జరపాలి. అది తెలిసి కూడా తాముగోళ్ళు ఇచ్చాం తను చావండి అన్నట్టు ఎస్ఎస్టీ రిజర్వేషన్ల మీద క్రిమినల్ అమలు జరపాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని మీద భారత్ బంద్ జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యతిరేక తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు జిల్లాల వారిగా అమలు చేస్తామని ప్రకటించాడు. కాబట్టి ఈ ఎస్ఎస్టీ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తీర్పు అమలు మీద ఈ నెల 25 ఆదివారం విజయవాడ జింకానా గ్రౌండ్లో జరిగే సమావేశానికి దళిత ఉద్యమకారులను, అంబేద్కర్ వాదులు ఆ సమావేశానికి హాజరుగా ఈ వర్గీకరణ మీద వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మారెళ్ల వెంకటేశ్వర్లు 21వ వర్ధంతి సందర్భంగా శివం శరణాలయంలో అనాథలకు అన్నదానం నిర్వహించారు. బలరాం కాలనీలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. గత 20 సంవత్సరాలుగా తన తండ్రి మారెళ్ల వెంకటేశ్వర్లను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మారెళ్ల వివేకానంద తెలిపారు. కార్యక్రమంలో దోస్తి ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్, కుటుంబ సభ్యులు వివేకానంద, సుబ్బమ్మ, సుబ్బారావు, రాజేశ్వరి, వెంకటేశ్వర్లు, మన్నం గాంధీ, నత్తల శ్రీనివాసరావు, దివ్య, అవిశా హరీష్, గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజుకి మా నాన్నగారు పరమపదించి 21 సంవత్సరాలైంది. ఈ 22వ వర్ధంతి సందర్భంగా శివం ఫౌండేషన్లో పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం మా నాన్నగారి వర్ధంతికి కానీ, మా అమ్మగారి వర్ధంతికి కానీ, ఇంకా
మా ఇంట్లో పరశురామయ్య గారు ఉన్నారు, ఆయన కానీ మా అల్లుడు వాళ్ళ నాన్న వాళ్ళ వర్ధంతులకు కానీ ఈ శివం ఫౌండేషన్ వాళ్ళ చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి ఈ ఫౌండేషన్ వాళ్ళు చేసే సేవలు మాత్రం అపూర్వమైనవి. అతను ఆర్థికంగా ఎక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో చిన్న వ్యక్తే ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎంతోమంది పేదలకి కడుపు నిండుతూ ఇప్పుడు ఆశ్రయం కూడా కల్పించాడు. మరీ పేదోళ్ళు ఎవరు ఇంట్లో దిక్కులేని వాళ్ళకి కూడా ఒక ఆశ్రయం కల్పించి అక్కడే వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి మిగతా వాళ్ళు కూడా ఈ శివం ఫౌండేషన్ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మారెళ్ళ సుబ్బారావు గారి మారెళ్ళ వివేకానంద గారి మాకు చిన్నప్పటి నుంచి బాగా గత 40 సంవత్సరాలు బాగా పరిచయం. 21 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారిని గుర్తుపెట్టుకొని మరి వాళ్ళ అమ్మగారు వర్ధంతి కూడా మన ఈ మధ్యన ఇటీవలనే చాలా ఘనంగా జరిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే పేదవాళ్ళు అనేది చాలామంది ఉన్నారు, అనాథలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి భోజనాలు ఇచ్చి బట్టలు ఇచ్చి అన్ని విధాలుగా సహకరిస్తున్నారంటే వాళ్ళకి మరీ కృతజ్ఞత తెలియజేయాలి. మారెళ్ళ వివేకానంద గారి సుబ్బారావు గారికి, వాళ్ళ నాన్నగారికి మారెళ్ళ వెంకటేశ్వర గారికి వర్ధంతి సందర్భంగా ఇంకొకసారి నివాళులర్పిస్తూ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన గురించి మనం అతిగా చెప్పుకోకూడదు, మన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.